హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహోహో రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ టమాటా స్వీట్ కార్న్ రైస్. ఈ రైస్ లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో ఈజీగా చేసుకునే టమాటా స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు బాస్మతి రైస్ తీసుకోండి. అంటే 250 గ్రాముల బాస్మతి రైస్ తీసుకోండి. బాస్మతి బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 కప్పులు నీళ్లు పోసుకుని, 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు నీళ్లు సరిగ్గా సరిపోతాయి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్, మనం ముందుగానే నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. బాగా కలపండి. ఇప్పుడు వేరొక గిన్నెలో 8 దేశవాళీ టమాటాలను తీసుకుని కొద్దిగా నీళ్లు పోయండి. వీటిని మనం లోకల్ టమాటా అంటాము. ఇప్పుడు వేరొక గిన్నెలో 1/2 కప్పు స్వీట్ కార్న్ తీసుకుని టమాటాలతో పాటు ఇలా పెట్టేయండి. రైస్ ని, టమాటాలని, స్వీట్ కార్న్ ని ఒకే కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చాక చూసారా అన్నం ఎంత పొడిపొడిగా వచ్చిందో. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోసుకోవడం వల్ల ఇలా పొడిపొడిగా వచ్చింది. టమాటాలు చల్లారాక మిక్సీలో పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక దళసరి కడాయిని కానీ కుక్కర్ని కానీ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. టమాటా రైస్ లో నెయ్యి, నూనె కలిపి వేస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 యాలకులు, 4 లవంగాలు వేసి వేయించండి. ఇవి కొంచెం వేగాక 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కొంచెం వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగాక ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసి వేయించండి. స్వీట్ కార్న్ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న టమాటాలని ఇలా మిక్సీలో పేస్ట్ గా చేసుకుని వేసుకోండి. ఇందులో 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని వేయించండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వేయించండి. ఈ టమాటా పేస్ట్ ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించాక మనం ముందుగానే ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి నెమ్మదిగా కలపండి. ఇలా టమాటా పేస్ట్ అంతా అన్నానికి బాగా పట్టేలా బాగా కలపండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి బాగా కలపండి. ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే మన టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా టమాటా రైస్ ని ఎంత ఈజీగా టేస్టీగా చేసుకున్నాము. ఇందులో టమాటాలు ఎక్కువ వేయడం వలన పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ కూడా. స్వీట్ కార్న్ వేయడం వలన పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ టమాటా రైస్ ని ఆనియన్ రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ టమాటా రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం
మా ఆహాఓహో రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.